ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జూబిలీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. నమస్కారం, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. 2025 నా వరకు నేను ఎంతమందిని కదిలించినా అందరం సోసోగానే ఉన్నాం అనుకున్నాం. ఇప్పుడు ఆశలన్నీ 2026 పైనే ఉన్నాయి. మరి వచ్చే సంవత్సరం కోర్స్ తెలుగువారి సంవత్సరాది ఉగాది అయినప్పటికీ మనమంతా క్యాలెండర్స్ చేంజ్ చేస్తాము. న్యూ ఇయర్ అనే ఒక ఫ్రెష్ థాట్స్ రెజల్యూషన్తో వెళ్తూ ఉంటాం కాబట్టి వివిధ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. 2026 సంవత్సరం జనరల్గా లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్తో కంపేర్ చేసి నేను చెప్పానండి ఉగాది ఫలాల్లో కూడాను. విశ్వావసునామ సంవత్సరం, ప్రపంచం అంతా యూనివర్సల్ లవ్, ఓకే, ఒక పీస్ హార్మోనీతో ఉంటుంది అంతకుముందు ఇయర్తో కంపేర్ చేసుకుంటే క్యాలెండర్ ఇయర్. సో ఇప్పుడు 2026 చూసుకుంటే ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి ప్రొఫెషన్లో ఒక స్టెప్ ముందుకు వెళ్తారు. ప్రతి ఒక్కరు కూడాను ఏదో ఒక కొత్త ఆపర్చునిటీ వచ్చే అవకాశం చాలా మందికి ఉంటుంది. సో ఎందుకంటే ఇది రాజరిక లక్షణాలు కలిగి రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్ జనాలకు చాలా ఎక్కువగా ఉండేసి ఈ టైంలో కొత్తగా ఆపర్చునిటీస్, కొత్తగా ప్రాజెక్ట్స్, కొత్తగా ప్రమోషన్స్ అన్నీ కొత్తగా వాటిలో వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు వీళ్ళు సద్వినియోగం చేసుకుందని చెప్పేసి మనం కోరుకుందాము. అలానే 12 రాశుల వారికి ఎక్కడెక్కడ ఛాలెంజెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయో తెలుసుకుందాం. శాస్త్రాల్లో చెప్పినట్లుగా మనం డిస్కస్ చేసుకుందాం. కొన్నిసార్లు మనకి మీనింగ్స్ టఫ్గా అనిపించవచ్చు, కానీ ఇది వాస్తవం. డేంజర్ అనగానే భయపెడుతున్నారు అనుకోకుండా ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండాలని గమనించుకుంటే పోతుంది. సో ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతోనే మనకు మహర్షులు ఇచ్చిన ఈ జ్ఞానాన్ని నేను కూడా యాజ్ ఇట్ ఈస్గా అలానే పాస్ ఆన్ చేస్తున్నానండి. సో మధ్యలో వెస్ట్రన్ ఆస్ట్రాలజీని, సోషల్ మీడియాని రకరకాల గూగుల్లో వస్తాయి, కానీ యాజ్ ఇట్ ఈస్ మూలతరంగా చెప్పడానికి మనం ప్రయత్నించాం. సురేష్ బాబు గారు, ఇప్పుడు మనం ఈ రోజు చేయబోయే ఈ రాశి ఫలాలు 2026కి సంబంధించి ముఖ్యంగా ఏ గ్రహాలు ఎప్పుడెప్పుడు మారుతున్నాయి, వాటి రిజల్ట్స్ ఎప్పుడెప్పుడు వరకు స్టేబుల్గా ఉండి మళ్ళీ ఇయర్లీ రాశి ఫలాలు చెప్పుకోవాల్సిన అవసరం వస్తుందంటారు? మనకి 2 రకాలు ఉంటాయి. ఒకటి మంత్లీ ఫలాలు. మనకి కొన్ని గ్రహాలు చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయండి, కొన్ని స్లోగా మూవ్ అవుతాయి. ఎన్ని స్లోగా మూవ్ అయ్యే గ్రహాలన్నీ ఇయర్లీ ఫలితాలు చెప్పుకుంటారు. శని 2.5 సంవత్సరానికి మూవ్ అవుతాడు. గురువు సంవత్సరానికి మూవ్ అవుతారు. రాహుకేతులు 1.5 ఇయర్కి మారుతూ ఉంటారు. అంటే ఇవి మారినప్పుడు చాలా ఎక్కువగా లాంగ్ రన్ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి వర్ష ఫలంలో లేదా ఇయర్లీ రాశి ఫలాలు, లేదంటే మనకి ఇందులో ఉగాది రాశి ఫలాల్లో వాటి గురించి చెప్పుకుంటాం. మంత్లీ కొన్ని గ్రహాలు మారుతుంటాయి. సూర్యుడు, కుజుడు, శుక్రుడు, తర్వాత బుధుడు, ఈ గ్రహాలు మనకి మంత్లీ మారుతూ ఉంటాయి. 2.5కి ఒక రోజు వచ్చేటప్పుడు చంద్రుడు మారుతూ ఉంటారు. అందుకని మనకి మంత్లీ ఫలాల్లో ఈ 4 గ్రహాలు ఎక్కువ చెప్పుకుంటాం. సూర్యుడు గురించి, కుజుడు గురించి, బుధుడు, శుక్రుడు గురించి మాట్లాడుకుంటాం. ఇయర్లీ ఫలితాలు చెప్పుకున్నప్పుడు యూజువల్గా మనకున్న ట్రెండ్ ఏంటంటే శని, గురువు, రాహుకేతుల గురించి మాట్లాడుకుంటాం. అందులోనే ముఖ్యంగా శని గురించి ఎక్కువ మంది మాట్లాడుకుంటాం. అయితే ఈసారి మనకేమవుతుందంటే శని మారట్లేదు. ఆయన 2.5 సంవత్సరం కాబట్టి లాస్ట్ ఇయరే మారారు కాబట్టి ఈ హోల్ ఇయర్ అంతా ఒకేలాగా ఉంటుంది, మార్పు ఉండదు. గురువు మాత్రం ఖచ్చితంగా జూన్ 2వ తారీఖు మారుతూ ఉన్నారు. రాహుకేతులు ఇయర్ ఎండ్లో డిసెంబర్ 2nd మారుతున్నారు. మనం గమనించుకుంటే లాస్ట్ హోల్ ఇయర్ 6 months ఎలా ఉంటుందో అదే రిజల్ట్ కంటిన్యూ అవుతూ ఉంటుంది వచ్చే 6 months వరకు కూడాను. బట్ గురువు మాత్రం జూన్లో మారుతూ ఉంటారు. అయితే ఈ మధ్యలో విపరీత వేద అన్న చిన్న కాన్సెప్ట్ ఉంటుంది, కొంచెం ఫలితాలు అటు ఇటు తేడా ఉంటుంది అనమాట. బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే ఈ ఇయర్ ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలు, కొత్త కొత్త ఆపర్చునిటీస్, ప్రొఫెషన్లో ముందుకు చాలా దూసుకుని వెళ్ళిపోయే తత్వం ప్రతి ఒక్కళ్ళలో కనిపిస్తుంది. సో మరి ధనుసు రాశి వారికి 2026లో ఎలా ఉంటుందో తెలియజేస్తారండి? సో మనం ధనుసు రాశి చూసుకున్నామండి. ఫస్ట్ ధనుసు రాశిలో ఉన్న నక్షత్రాలు మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంతా ధనుసు రాశిలో ఉంటారండి. పేరు బలం ప్రకారం కనుక చూసుకుంటే ఏ, యో, బా, బీ, భూ, దా, భా, దా, భే అన్న లెటర్స్ అంతా ఇందులో ఉంటాయి. గ్రహస్థితిని బట్టి కనుక చూసుకుంటే హోల్ ఇయర్ అంతా శని వీళ్ళకి మీనరాశిలోనే ఉన్నారండి. తర్వాత రాహువు, కేతులు వచ్చేటప్పటికి కుంభరాశిలోను, సింహరాశిలో ఉన్నారు. నెక్స్ట్ గురువు మాత్రం మారుతున్నారండి. జూన్ 2nd గురువు వచ్చేటప్పటికి మిథున రాశిలోని కర్కాటక రాశి వస్తూ ఉన్నారు. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి వీళ్ళకి ఎలా ఉంటుంది, ఇంక లఘు గోచారము, సూక్ష్మ గోచారం అని చెప్పేసి ఉంటుందండి. ఈ సిద్ధాంతం ప్రకారం మనకు మహర్షులు కొన్ని క్లూస్ ఇచ్చారు. ఇందులో శని చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ ఏంటంటే అర్ధ అష్టమ శని నడుస్తుందండి. పేరులోనే ఉంది అర్ధ అష్టమ శని. అంటే శని పీడలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి, ఈ రాశి వాళ్ళకి. ఒకటి ఏ విధంగా ఉంటాయి అంటే స్త్రీ బంధు అర్ధ సుఖ చ్యుతి. అంటే చిన్న మాట పెట్టాడంటే ఏంటి, ఈ టైంలో భార్య ద్వారా లేదంటే భార్యాభర్తల మధ్య సీరియస్ గొడవలు వస్తాయి. నెక్స్ట్ బంధువులతో గొడవలు, ఒకళ్ళంటే ఒకళ్ళు పడదు. ధనం లేదంటే పదవిని కోల్పోతారు, సుఖాన్ని కోల్పోతారు అని చెప్పంటారు. స్త్రీ బంధు అర్ధ సుఖ చ్యుతి. చ్యుతి అంటే కోల్పోతారు. ఎందుకంటే 4వ ఇంట్లో శని మంచిది కాదు కాబట్టి అండి.
అంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం లాస్ట్ 6 months చూసుకున్నా, అంతకుముందు ఇది వేరే రాశి వాళ్ళకి ఇదే ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎక్కువగా ఈ టైంలో డైవర్స్లు అవుతాయి. ఉమ్, భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చేస్తాయి, మనస్పర్ధలు వస్తాయి. ఎందుకు వస్తాయండి గొడవలు చెప్పండి భార్యాభర్తల మధ్య? వెరీ సింపుల్ రీజన్, థర్డ్ పర్సన్ ఎంటర్ అవుతారు. ఉమ్, చాలా మందికి చూశానండి, ఉమ్. ఫస్ట్ చాలా మందికి చూశాను. ఆ థర్డ్ పర్సన్ ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, కానీ ఇరువురు కొన్ని అత్త కేసుల్లో మామలు కావచ్చు. కొన్ని కేసుల్లో చెప్పకూడదండి, సీనియర్ సిటిజన్స్ డాటర్ ఇన్ లా అంటాడు. వామ్మో. ఆ, అసలు ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే ఆల్మోస్ట్ కిల్లింగ్ సిచ్యువేషన్ దాకా వెళ్ళిపోయింది. సాల్వ్ అయిందా ప్రాబ్లం? సాల్వ్ అవ్వాలి, నా దగ్గరకు వచ్చారు కాబట్టి. అందుకనే కదండి మేము ఉండే లాగుండి ఎందుకు వస్తాం, మరి ఆయన అదృష్టం బాగుండి అట్లా అంత ఎక్స్ట్రీమ్ కేసెస్ అండి. అదేలేండి. అక్కడ నుంచి దాదాపు కొంతమంది ఒకళ్ళంటే ఒకళ్ళు పడదు, ఎడమొహం పెడమొహం కొట్టడం, పుట్టింటికి వెళ్ళిపోవటం, అటు వెళ్ళిపోవటం, ఇలా ఏదో ఒక విధంగా అండి. ఉమ్, కొంతమంది అందులో ఈ రాశితో పాటు ఇంకా వేరే రాశి వాళ్ళంటే సిచ్యువేషన్ సీరియస్గా ఉంటుంది. నేను మంత్లీ ఫలాల్లో కూడా చెప్పుకుంటూ ఉంటాను. సో ఈ రాశితో పాటు సింహరాశి వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్నా, లేదంటే మీనరాశి వాళ్ళు ఉన్నా, మేషరాశి వాళ్ళు ఉన్నా, కుంభరాశి వాళ్ళు ఉన్నా, వాళ్ళ భార్యాభర్తలో ఈ రాశి ఉండి అది స్పౌస్కి ఆ రాశులు ఉంటే ఇంకా ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన టైం. ఏమవుతుందంటే ఇలాంటి జరిగినప్పుడు శని ఈజ్ టెస్టింగ్ ద రియల్ బాండ్. అది ఉండుండొచ్చు, కానీ అక్కడ దాకా వెళ్ళిపోకుండా కాపాడుకోగలిగితే శని మళ్ళీ అద్భుతాన్ని వీళ్ళకి సృష్టిస్తాడు అనమాట. అంటే శని ఈజ్ టెస్టింగ్ దేర్ బాండ్. పరీక్ష పెడుతున్నట్టుగా ఉంటది. అది అర్థం చేసుకొని మెదులుకోవాలంటారు. కరెక్ట్ అండి. ఉంటుందండి, ఉన్నదాన్ని అక్కడ దాకా పోయి ఆ తర్వాత పోయి అలా అయిపోయిన తర్వాత వీళ్ళేమని హ్యాపీగా ఉంటారు ఉండరండి. నేను చాలా మంది డైవర్స్లు అయిన తర్వాత నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. డైవర్స్లు తీసేసుకొని డైవర్స్ అయిన తర్వాత అంతకంటే ఇంకా బాధపడుతున్న వాళ్ళు చాలా మందిని చూస్తారు. డైవర్స్ అయ్యి మళ్ళీ రెండో వాళ్ళ దగ్గర, మూడో వాళ్ళ దగ్గర వీళ్ళు ఎలోన్ గా ఉంటారు. వీళ్ళ ఎమోషనల్ ఆ స్పేస్ ని వేరే వాళ్ళు మళ్ళీ వేరే దురుద్దేశంతో తీసేసుకోవటం, మళ్ళీ అక్కడ సఫర్ అవ్వటము, రిపీటెడ్ కర్మ అటాక్ అవ్వటము. సో అది ఉంటుంది అనమాట. అందుకని ఏమవుతుందంటే అదేదో సినిమాలో చెప్పినట్టు సింహాసనం క్రీరటం ఒకటే ఉంటుంది, మనుషులు మారుతూ ఉన్నట్టు. మనుషులు మారినంత కాదండి, ఆ ఫేట్, ఆ గ్రహాలు అవి మారుతూ ఉండాలి. ఇది గమనించుకొని ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే పూజలు చేపించేసుకోవాలి. శనికి సంపూర్ణ శాంతి పూజలు కానీ రకరకాలు ఇవన్నీ ఉంటాయండి. ఎలాంటి సమస్య అయినా ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది. అది తెలుసుకొని అప్రాప్రియేట్ గా చేసుకుంటే తక్కువ ఖర్చులో ప్రాబ్లమ్స్ అన్ని పోతే లైఫ్ 10 రెట్లు ముందుకెళ్తుంది. ఈ రాశి వాళ్ళకి ఎందుకు చెప్తున్నానంటే శని 4వ ప్లేస్లో ఉండి ఇబ్బంది పెడుతున్నారు. నెక్స్ట్ గురువు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారండి. ఎప్పటి వరకు? రేపు జూన్ వరకు. జనరల్గా వాళ్ళు భోగాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది జూన్ వరకు. కానీ ఆ తర్వాత గురువు 8th ఇంట్లో వెళ్ళటంతో అష్టమ గురువు అంటారు. అష్టమ గురువు ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో చాలా ఇబ్బందిని తీసుకొని వస్తుంది వీళ్ళకి. సో ఒక రకంగా చెప్పాలంటే చేయలేక ఏదో చేయాలి కాబట్టి చేస్తుంటారు జాబ్, బాస్తో విపరీతంగా ప్రాబ్లమ్స్ అవన్నీ వస్తూ ఉంటాయి. కానీ వీళ్ళకి రాహు మాత్రం 3వ ఇంట్లో ఉండి ధన ప్రవాహాన్ని ఇస్తూ ఉంటారండి. అలానే కేతు 9వ ఇంట్లో ఉండి పాప చింతనాన్ని, అంటే సిన్ఫుల్ యాక్టివిటీస్ని, ఏదో ఒకటి ఎవరు చేశారులే వాళ్ళు ఇదేంటి అదేంటి ముందు మనం వెళ్ళిపోదామన్న ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంటుంది. సో ఒక రకంగా మనసు ఎలా ఉంటుందంటే డైవర్ట్స్ మీద రాంగ్ పాత్. నెంబర్ 2, శని ఈజ్ టెస్టింగ్ యూ ఇన్ ఆల్ ద కేసెస్. గురువు ఇవ్వాల్సిన ఒక మేనేజ్మెంట్ క్యాపబిలిటీని, జ్ఞానాన్ని ఇవ్వకుండా ఆగుతూ ఉన్నారు. అంటే టోటల్గా చూస్తే వీళ్ళకి కొంచెం 2026 చాలా ఛాలెంజెస్తో ఉంటుంది వీళ్ళకి. మనం డీటెయిల్స్ కనుక చూసుకుంటే శని 4వ ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందని మనకు చెప్తారంటే, 1 వాతాడు మన క్లేశ భయం స్వస్థాన నాశన కృత్ అని చెప్తారు. ప్రసూతి దేహ పీడాంచ సూర్యపుత్ర 4th స్థానకే అని చెప్తారు. 4వ ఇంట్లో సూర్యపుత్రుడు అంటే ఎవరు? శని గనక ఉంటే ఏమవుతుందంట, టూ మచ్ గ్యాస్ట్రైటిస్, బాడీ పెయిన్స్, బోన్స్ పెయిన్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. మనసులో ఎప్పుడు ఏదో ఒక బాధతో ఉంటూ ఉంటారు. అది ఇంట్లో వాళ్ళ ద్వారా భయం ఉంటుంది. స్వస్థాన నాశనం, ఈ టైంలో ప్రమోషన్స్ రావటం, జాబులు పోవటం, ఉన్న బిజినెస్ క్లోజ్ చేసేసుకోవటం. సిచ్యువేషన్ వాళ్ళకి ఇంకా ఇండివిజువల్ జాతకంలో సరిగా లేకపోతే అది ఆల్మోస్ట్ షట్ డౌన్కి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఈ టైంలో పాజిటివ్ సెన్స్లో పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం ప్రకారంగా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత వాళ్ళకి ట్రాన్స్ఫర్ కానీ లాస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఉన్న పొజిషన్ నుంచి వేరే పొజిషన్కి వెళ్ళటము, బిజినెస్ చక్కగా నడుస్తూ ఉంటే లాస్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. అయితే ఒక పాజిటివ్ నోట్ ఏంటంటే అండి, వీళ్ళకి శత్రువులు అనేవాళ్ళు ఉండరండి. అంటే శత్రువులు వచ్చినా ఏదో ఒక విధంగా వీళ్ళదే పై చేయి అవుతుంది. అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టేసి లాస్ట్ భయంకరంగా యుద్ధం చేస్తే వీళ్ళు కూడా ఏదో దెబ్బలన్నీ తినేసి గెలుస్తారు మరి ఫైనల్ గా. సో అలా ఉంటుందండి శనితో. నెక్స్ట్ గురువు వీళ్ళకి ఫస్ట్ 6 months చాలా బాగుంటుంది. చాలా కాదు, ఓకే,
అనుకుంటుంది. తర్వాత గురువు కూడా వీళ్ళకి ఇబ్బంది పెడుతూ ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి గురువు 1 జూన్ వరకు 7th హౌస్లో ఉండటంతో రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్య గాత్ర పోషణం, అభీష్ట కార్యసిద్ధిచ్చ, సప్తమిగే గురు అని చెప్తారు. అంటే 7వ ఇంట్లో కనుక గురువు ఉంటే మంచిది. పెళ్లి కానీ వాళ్ళకి పెళ్ళి అవుతుంది, పెళ్ళే అవకాశాలు ఉంటుంది, పిల్లలు పుడతారు. రాజదర్శనం, హై అఫీషియల్స్ని కలుస్తూ ఉంటారు, పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ని కలుస్తూ ఉంటారు, ఆరోగ్యం బాగుంటుంది. గాత్ర గాంభీర్యం, బాడీ లాంగ్వేజ్ చాలా స్ట్రైట్గా, స్టిఫ్గా, డిగ్నిటీగా, టీవీగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇదంతా ఫస్ట్ 6 months. 6 months తర్వాత ఏమవుతుందంటే గురువు మారటంతో అష్టమ గురువు అంటారని, ఇది మంచిది కాదు. వీళ్ళకి ఏంటంటే అండి, అర్ధాష్టమ శని, అష్టమ గురు 2 గ్రహాలు ఇబ్బంది పెట్టబోతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందుగా ఎలక్ట్ అయ్యి ఒకసారి జాతకం చూపించుకొని 1కి 2 సార్లు పరిష్కారాలు చూపించుకొని రెమెడీస్ చేయించుకోవాలని చెప్పేసి ఒక సూచన. వీళ్ళకి 8th హౌస్లో జూన్ తర్వాత ఎలా ఉంటుందంటే చోరాగ్ని, నృపభీతి చ, గాత్ర గాంభీర్య నాశనం, నిష్ఠూరం, సాహసం, క్రోధం, అష్టమస్తేత్ భవేత్ గురు అని చెప్తారు. మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా. చోరాగ్ని, దొంగతనాలు జరుగుతూ ఉంటాయి, అగ్ని ప్రమాదాలు జరగవచ్చు. అప్పటిదాకా బాడీ లాంగ్వేజ్ నేనే కింగ్ అని అదే కాలర్ ఎగరేసుకొని పోయి ఉన్న వాళ్ళు కాస్త కాలు దించుకొని రకరకాలుగా వెళ్ళిపోతారు. బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టుగా. గాత్ర గాంభీర్య నాశనం, శరీరంలో ఉన్న గంభీరత అంతా పోతుంది. నిష్ఠూరంగా మాట్లాడతారు, అదేం తెలియదు చూద్దాం, వీళ్ళ నోటే వాకే వీళ్ళకి ప్రాబ్లం అవుతుంది. నిష్ఠూరంగా మాట్లాడతారు, అదే ఉంది ఇదే ఉంది, రోజు చాలా చూసాంలే, ఏం బాసు ఈ నవ్వు బాసు అని బాసుని తిట్టడం స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత సాహసం, దుస్సాహసం అనమాట. అప్పటిదాకా బాగున్న వాళ్ళు ఏదేదో చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. మైండ్ ఏంటంటే టూ మచ్ చేయాలి, సాధించాలన్న ఆలోచన ఎక్కువ ఉంటుంది. ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్. శని కూడా బాగలేడు కాబట్టి కొంచెం చాలా కంట్రోలింగ్గా 1-2 స్టెప్పులు తీసుకొని ఉండటం ఈ రాశి వాళ్ళు ప్రతి విషయంలో కనుక చేస్తే చాలా బాగుంటుంది. రాహు అగైన్ 3వ స్థానంలో ఉండటంతో వీళ్ళలో రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్ చాలా బాగుంటుంది. తర్వాత ధైర్యంగా ఉంటారు. తర్వాత బంధువులతోటి పర్టికులర్ అన్నదమ్ముల మధ్య గొడవ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ధన ప్రవాహం ఏదో ఒక విధంగా వస్తూ ఉంటుంది అనమాట. అయితే 9వ ఇంట్లో కేతు ఉండటంతో ధర్మ కార్యాలు చేయాలనుకునే మనస్తత్వం ఉండదు వీళ్ళకి. తర్వాత తీర్థయాత్రలు చేయాలి అనుకునే ఆలోచన ఉండదు. ఫాదర్కి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇది మనకి బ్రాడ్గా మేజర్గా ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం 4 గ్రహాలు బట్టి 2026 రాశి వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకోవచ్చు. మరి నక్షత్రాల ప్రకారం ధనుసు రాశి వారికి ఎలా ఉంటుందండి? నక్షత్రం మనకి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రం. మూల నక్షత్రం వాళ్ళకి అగైన్ ఈ నక్షత్రాలు కూడా కొంచెం మిక్స్డ్గా ఉందండి. ఒకటి హెల్త్ కాంప్లికేషన్స్ గురువు వల్ల వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత హెల్త్ కేతు కూడాను హెల్త్ ప్రాబ్లమ్ పెడుతూ ఉంటారు. మూలా నక్షత్రం వాళ్ళకి భయం పడే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. తర్వాత మరణము ఈ అక్టోబర్ తర్వాత కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. వాళ్ళు అనుకున్న పనులు ముందుకు పోకుండా ఆటంకాలు వచ్చే అవకాశం చాలా ఉంటుంది. సో లాస్ట్లో వీళ్ళకి మిడిల్ ఆఫ్ ది ఇయర్ నుంచి భయంగా కలిపే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. సో ఇన్ డీటెయిల్గా కనుక చూసుకుంటే వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్, అనుకున్న పనులు ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత భయం గొలిపే సిచ్యువేషన్స్ ఉంటాయి. పాజిటివ్ సైడ్లో సర్వజన పూజ్యము, అందరూ రెస్పెక్ట్ ఇస్తుంటారు, సంతోషంగా ఉంటారు. వీళ్ళకి సంపదలు కూడా వస్తాయి అక్టోబర్ వరకు. అక్కడ నుంచి సంపదలు తగ్గిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది మనకి మూలా నక్షత్రం. నెక్స్ట్ పూర్వాషాఢ నక్షత్రం. వీళ్ళకి పాజిటివ్ సైడ్లో కనుక చూసుకుంటే సంతోషంగా ఉంటారు ఏదో ఒక విధంగా, కానీ హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది, భయపడుతూ ఉంటారు. దేహపడమే హెల్త్ అనేది కాంప్లికేటెడ్గా ఉంటుంది. వాళ్ళ ఓన్ శరీరం వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. లాస్ట్లో ఇయర్ ఎండ్ వచ్చేటప్పటికి మరణము. అంటే వీళ్ళు ఇప్పటిదాకా ఏదైనా కనుక పని చేస్తున్నా, ప్రాజెక్టులు చేస్తున్నా, ఇంకోటి చేస్తున్నా ఆ టయానికి ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముందుకెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటుంది. అది ఎనీథింగ్ వాటి ఇప్పటిదాకా కంటిన్యూ అవుతూ బాగున్నది ఆగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి కూడా సిమిలర్. వీళ్ళకి పట్టాభిషేకం, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంతోషంగా ఉంటారు. ఇది పాజిటివ్ సైడ్. నెగిటివ్ సైడ్లో కనుక చూసుకుంటే వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది, ధన నష్టం ఉంటుంది. ఇయర్ ఎండ్లకు వచ్చేటప్పటికి అనుకున్న పనులు కాకుండా ఆగిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో ఇది మనకి ఉత్తరాషాఢ నక్షత్రం అని మనం చెప్పుకోవాలి. సో ఏ రకంగా చూసినా ధనుసు రాశి వారికి కొంచెం ఛాలెంజింగ్ గానే ఉంది కదండి, గ్రహాల ప్రకారమైన రాశుల ప్రకారం. సో మనకి ఎలాగో మహర్షులు ఇచ్చిన రెమెడీస్ కూడా ఉన్నాయి కాబట్టి అవి మీ నోట. ఫస్ట్ అది తెలుసుకోవడం చాలా ఉత్తమం. కొన్ని మనం పబ్లిక్గా చెప్పొచ్చు, కొన్ని చెప్పుకోకూడదు. మీరు అడుగుతూ ఉంటే నేను నిజమైన రియల్ లైఫ్లో ఇచ్చేసి ఇబ్బందులు కూడా పడిపోయాను. నేను కొన్ని ప్రైవసీ ఉంటాయి మీరు అడుగుతూ ఉన్నప్పుడు. ఒకటి, ఖచ్చితంగా మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా సొల్యూషన్ తెలుసుకోవటం మీ యొక్క ప్రథమ కర్తవ్యం.
మన మహర్షులు ఎందుకు జాతక చక్రాన్ని మన పేరెంట్స్ ఎందుకు జాతక చక్రం రాపిస్తారండి? పుట్టినంటే జాతక చక్రం రాపిస్తారు కదా. మరి ఎప్పటి నుంచో వస్తున్న అనాది ప్రాక్టీస్. ఎందుకంటే అందులో అన్నీ ఉంటాయి కాబట్టి తెలుసుకోవాలి, చేసుకోవాలి. అది బేసిక్ ఫండమెంటల్ రైట్ అని నేను ప్రతి ఒక్కరు చెప్తాను. మీ జాతక చక్రం తెలుసుకోవటం మీకు ఫండమెంటల్ రైట్. ఈ రాశి వివరాలు తెలుసుకోవటం ఫండమెంటల్ రైట్. నెక్స్ట్ ఛాలెంజింగ్గా ఉందా, చిట్టి కామెంట్ పెట్టకుండా అప్రోచ్ అయ్యి తెలుసుకొని తదనుగుణ పరిహారాలు జాగ్రత్తలు తీసుకోవడం చాలా చాలా ఉత్తమం. అందుకనే మనకి అన్ని వేదాలు ఎందుకున్నాయి, మనకి దారి చూపించడానికే కదా. అలానే పురాణాలు ఎందుకున్నాయి, ఇంకా క్లారిటీగా అర్థం అవడానికి. ఎన్నో స్తోత్రాలు మహర్షులు ఎంతో ఇచ్చారు, అవన్నీ తెలుసుకొని వెళ్ళిపోవాలి. అయితే జిగ్జాగా చేసేది అనుకుంటే ఒక గురువు దగ్గర నేర్చుకొని సిస్టమేటిక్గా చేసుకోవటం ఇంపార్టెంట్. వీళ్ళకి ఫస్ట్ రెమెడీ శనికి సంపూర్ణ శాంతి పూజలు, శని పాశుపత అభిషేకము, తర్వాత దక్షిణ కాళీ అమ్మవారి యొక్క జపం చేయాలి. వీలైతే ఒకసారి సీరియస్గా ఉంటే 2 times అనేది రిపీట్ చేయాలి. అది తెలిస్తే అది ఇండివిజువల్ జాతకం తెలిస్తే తెలుస్తుంది. నెక్స్ట్ గురువుకి వచ్చేటప్పటికి గురువుకి సంపూర్ణ శాంతి వీళ్ళు ఎప్పటి నుంచి చేసుకోవాలంటే మే తర్వాత, జూన్ తర్వాత చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. గురువుల్ని కలవటం, ఆశ్రమాలకు వెళ్ళటం, తర్వాత శనగలు దానం చేయటం, అవన్నీ చేయాలి. అగైన్ ప్రొవైడెడ్ జాతకములు చూసుకోవాలి. శని గురువు కనుక ఉచ్చ స్థానంలో ఉంటే శనగలు దానం చేయకూడదు, అదృష్టం పోతుంది. అది అనుకుని ఒకసారి జాతకం చూపించుకుంటూ ఉంటారు వాళ్ళంతా. వాళ్ళకి ఇది 1-sided గా కాకుండా. నెక్స్ట్ ద బెస్ట్ ప్లేస్ కోటప్పకొండ, గుంటూరు దగ్గర విజిట్ చేస్తే అక్కడ మేధా దక్షిణామూర్తి అవతారం, అక్కడ గురువుకి సంబంధించి శాంతి పూజలు, హోమాలు కూడా చేస్తుంటారు. అవి చక్కగా చేయించుకొని చాలా తక్కువ కాస్ట్లో కూడా చేస్తారు వాళ్ళు. సో అవి చేయించుకుంటూ ఉండాలి. తర్వాత కేతువుకి సంబంధించి గణపతిని ఎక్కువగా పూజ చేయటం, తర్వాత వీళ్ళకి కేతువుకి సంబంధించి గణపతిని ఎక్కువగా ప్రార్థించడం, మందార పూలు వాడటం, ఇవన్నీ చేస్తూ ఉండాలి. ఇవి అన్నీ నార్మల్గా చెప్పాయి. బట్ ఇండివిజువల్గా వాళ్ళకి ఎవరైనా కనుక భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువ వస్తున్నా విశ్వావసు గంధర్వ రాజ హోమం అని ఉంటుంది. అది 1,00,000 సార్లు జపం చేపించి ఎట్లాంటి కేసు అయినా సరేనండి. డైవర్స్ నోటీసు సర్వ్ అయిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ వెనక్కి తీసుకొని ఉన్నవాళ్ళు ఉన్నారు. పెళ్ళైన 3వ రోజు తాళిబొట్టు చెంచేసి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ 41 daysకి వచ్చేసి మళ్ళీ పిల్లల్ని కానీ నాకు మెసేజ్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు. చాలా పవర్ఫుల్ విశ్వావసు గంధర్వ రాజ హోమం అని చెప్పేసి. భార్యాభర్తల మధ్య ఎలాంటి దోషాలు ఉన్నా, ఒకవేళ కాలసర్ప దోషాలు అంటే కాలసర్ప దోష పూజలు. తర్వాత ధనం, ఓకే, మరి ప్రతి ఒక్కళ్ళు ధనానికి ఇబ్బంది పడుతుంటారు. బిజినెస్ పీపుల్ ఉన్నా, లేదంటే ఈ రాశిలో వాళ్ళు ఉన్న బిజినెస్లు ఇంకొకటి చేస్తున్నా, లేదంటే మిడ్ లెవెల్ మేనేజర్లో ఉన్న స్వర్ణలక్ష్మి విశేష హోమం అని ఉంటుందండి. అది చేయించుకుంటే ధన ప్రవాహం వస్తుంది, మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. చాలా మంది ఏంటంటే మేము ఒక జాబ్లో ఉన్నాము, ఒక ఇన్కమ్ వస్తుంది, రెండో ఇన్కమ్ గురించి చూస్తుంటారు. షేర్స్లో పెట్టడం, లేదా దీంతో పాటు సైడ్ ఇంకొక బిజినెస్ ఏదైనా చేద్దామా, చాలా ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే సక్సెస్ఫుల్ ఎంప్లాయీ మే నాట్ బి సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. జాతకాలు చూపించుకుంటూ ఉంటారు. ఒక జాతకం చూసి బాగుందా లేదంటే వాళ్ళు మిస్సెస్ స్పౌస్ పేరుతో ఎవరితో పెట్టి జాతకం చూడటం, ఏ బిజినెస్ ఇది సూటబుల్ గా ఉంది అంటే న్యూ ఇయర్ లో కొత్త వెంచర్ స్టార్ట్ చేసుకొని ముందుకెళ్ళాలి, వీళ్ళకి ఎటు స్లోగా ఉంది కాబట్టి ఇన్ కేస్ స్పౌస్ పేరుతో ఏమన్నా బాగుందా లేదా, బిజినెస్ ఎలా ఉంటుంది, ఇలాంటి మార్పులన్నీ చేసుకోవడానికి చూసుకొని స్వర్ణలక్ష్మి విశేష హోమము. హెల్త్ కాంప్లికేషన్స్ ఎవరికైనా ఉంటే వాళ్ళకి అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం అని ఉంటుందండి. అవి చేయించుకుంటే హెల్త్ కాంప్లికేషన్స్ నుంచి బయటపడుతూ ఉంటారు. ఇలా ఏదైనా సరే ఈ రాశి వాళ్ళకి ఇండివిజువల్ జాతకంలో ఉన్న గ్రహాలను బట్టి ప్రాబ్లమ్స్ కొంతమందికి లైట్గా ఉండొచ్చు, కొంతమంది సీరియస్గా ఉండొచ్చు. సో వాళ్ళకి ఒకసారి జాతకం చూపించుకుంటే చాలా బాగుంటుంది. ఎస్, సో ధనుసు రాశి వరకు 2026 ఛాలెంజింగ్ గానే ఉంది. ఈ వీడియో మీకు తారసపడితే మీది ధనుసు రాశి అయితే ఇమీడియట్ గా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి కనెక్ట్ అవ్వండి. ప్రాబ్లం ఏంటి, సొల్యూషన్ ఏంటో తెలుసుకున్నారనుకోండి, ఒక కిక్ స్టార్ట్స్ తో ఇయర్ ని స్టార్ట్ చేయొచ్చు. అంతే కదండి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.